అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను తృప్తిని సమ్మర్ వస్తుంది కదండి ఈ సమ్మర్లో చల్లని సగ్గుబియ్యం పాయసం ఫ్రూట్ పాయసం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఒక కప్పు నీళ్ళు వేసుకొని నీళ్ళు మరగనివ్వాలి నేను ఒక అరకప్పు సన్నగా ఉండే సగ్గుబియ్యం నానబెట్టాను ఒక 10 మినిట్స్ నానబెడితే తొందరగా ఉడుకుతాయి బాగుంటాయి కూడాను ఇప్పుడు తెరుతున్న నీళ్ళల్లో సగ్గుబియ్యం వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టాము చిన్నవి కాబట్టి తొందరగా ఉడుకుతుంది మరోపక్క 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకొని కాగబెట్టుకోవాలి ఇవి గేదె పాలండి నేనైతే గేదె పాలు తీసుకున్నాను ఇప్పుడు మరుగుతున్న పాలని మనం ఉడికించుకున్న సగ్గుబియ్యంలో వేసేయాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పంచదార నేను 3/4 కప్పు పంచదార వేస్తున్నాను మీ స్వీట్ని బట్టి మీరు వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే ఈ వేడికి ఇంకా సగం ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆర్పేసి మూత పెట్టుకుని చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఉడికించిన సగ్గుబియ్యంని చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక 2 అవర్స్ పాటు బాగా చల్లగైంది ఇప్పుడు ఇది మరొక బౌల్లోకి వేసుకుందాం ఇందులోకి ఇలా ఉండాలా చూడండి కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ బనానా పపాయ ఇది బదులుకి మీరు యాపిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మరొకసారి ఒక 1/2 అవర్కి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రూట్స్ కూడా చల్లగా అవుతాయి కాబట్టి చూడండి నేను 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను బాగా చల్లగైంది ఎప్పుడైనా కానీ మార్నింగ్ తినండి ఒంట్లో వేడి ఉన్నా కానీ తగ్గుతుంది సగ్గుబియ్యంతో వెయిట్ చేసిన ఇది పొద్దున్న తిన్నా కానీ చాలా మంచిది చలవ ఎండాకాలం పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒంట్లో వెయిట్ చేస్తే ఇది ఒక కప్పు తాగితే కూల్గా ఉంటుంది కడుపు కూడా చల్లగా ఉంటుంది ఇప్పుడు మరొక గ్లాస్లోకి వేసుకుందాము చాలా మంచిది మీరు ఇంకా ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు కావాలంటే ఇందులో ఇది చాలా మంచిదిను బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేయాలనుకుంటే ఎండాకాలం ఇదే తినండి ఒక కప్పు చాలా మంచిది ఆహా చల్లగా కూల్గా ఉండే సగ్గుబియ్యం ఫ్రూట్స్ పాయసం మీరు పాయసం అంటారో ఏమంటారో చెప్పండి ఇలా తీసుకొని తింటే చాలా బాగుంది మీరు ఇందులో పంచదార బదులుకి మిల్క్ మేడ్ కూడా వాడచ్చు మిల్క్ మేడ్ కూడా వద్దనుకుంటే బెల్లం అయినా వేసుకోవచ్చు హెల్తీ అంటే చిన్నప్పుడు అయితే మా అమ్మగారు అయితే నైట్లోనే పాలల్లో ఉడికించి పెట్టేసి పొద్దున్నే వేడి చేసిన వాళ్ళకి ఒక కప్పు ఇచ్చేదండి చల్లగా ఉంటుంది అనేసి ఇప్పుడైతే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అప్పుడు మేము అలాగే తినేవాళ్ళం ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి తిన్నా కానీ అంత బాగుంది టేస్ట్ బాగుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్